కాశీ నగరం నుండి సాక్షాత్తు శివుడినే బయటికి పంపించిన రాజు గురించి మీకు తెలుసా? ఒకసారి బ్రహ్మాది దేవతలకు ఒక ఆలోచన వచ్చింది. సృష్టిలో మొదటిగా ఏర్పడిన కాశీ నగరానికి ఒక పాలకుణ్ణి నియమించాలని. స్వయంగా శివుడు సృష్టించిన కాశీ నగరానికి పాలకుడుగా వచ్చేవాడు అత్యంత గొప్పవాడు, శ్రేష్ఠుడు అయినవాడు కావాలని ఆలోచించగా వారికి దివోదాసు ఒక్కడే అందుకు తగినవాడని భావించి అతని వద్దకు వెళ్ళగా తనకి వెళ్లిపోయాడు. దీంతో దేవతలకు దివోదాసు పైన విపరీతమైన ఆగ్రహం కలిగి పంచభూతాలు, అష్టదిక్పాలకులు తమ విధులను కాశీలో నిర్వహించడం మానేశారు. దీంతో కాశీలో భూమి నుండి పంటలు పండడం మానేశాయి. అగ్ని చల్లారిపోయింది. మేఘాలు వర్షించడం మానేశాయి. సూర్యచంద్రుల ప్రకాశం లేకుండా పోయింది. ఇవన్నీ గమనించిన దివోదాసు తన తపోశక్తితో తనే పంచభూతాలు, అష్టదిక్పాలకుల విధులను నిర్వహించడం మొదలుపెట్టాడు. దీంతో పంటలు పండించకుండానే ప్రజలకు ఆహారం లభించేది. తనే సూర్యచంద్రులుగా మారి వెలుగుని పంచేవాడు. తనే మేఘంలా మారి వర్షించాడు. ఇవన్నీ చూసిన దేవతలు అతని తపోశక్తిని చూసి ఆశ్చర్యపోయారు. కానీ పరమశివుడు కాశీని విడిచి ఉండలేకపోయాడు. వెంటనే సూర్యుణ్ణి పిలిచి తిరిగి దేవతలందరూ కాశీకి వెళ్ళడానికి కావలసిన కార్యక్రమాలు చెయ్యమని ఆదేశించాడు. అప్పుడు సూర్య భగవానుడు కాశీలో ద్వాదశ ఆదిత్య రూపాల్లో వెలిశాడు. తరువాత శివుడు వినాయకుడిని పిలిచి కాశీనగర ప్రవేశానికి ఏర్పాట్లు చెయ్యమనగా వినాయకుడు కూడా కాశీలో వెలిశాడు. తరువాత శివుడు మహావిష్ణువుని పిలిచి తన పనిని మొదలుపెట్టమన్నాడు. వెంటనే మహావిష్ణువు తథాగత బుద్ధుడిగా అవతరించి దివ్య తేజస్సుతో వెలిగిపోతూ విచిత్రమైన బోధనలు చేస్తూ కాశీనగర ప్రజలందరినీ ఆకర్షించి పాప పుణ్యాలు, స్వర్గ నరకాలు లేనే లేవు, వేదాలు పురాణాలు అన్ని కల్పితాలు, ఉన్నది ఒకటే జన్మ, నచ్చింది తినండి తాగండి, మీకు నచ్చిన స్త్రీతో సుఖించండి, వావి వరుసలు లేనే లేవు, వివాహం అనేది మానవుని నాశనం చేస్తుంది అంటూ పాషాండ మత బోధనలు చేశాడు. అది తరువాత శివుడు మహావిష్ణువుని పిలిచి తన పనిని మొదలుపెట్టమన్నాడు. వెంటనే మహావిష్ణువు తథాగత బుద్ధుడిగా అవతరించి దివ్య తేజస్సుతో వెలిగిపోతూ విచిత్రమైన బోధనలు చేస్తూ కాశీనగర ప్రజలందరినీ ఆకర్షించి పాప పుణ్యాలు, స్వర్గ నరకాలు లేనే లేవు, వేదాలు పురాణాలు అన్ని కల్పితాలు, ఉన్నది ఒకటే జన్మ, నచ్చింది తినండి తాగండి, మీకు నచ్చిన స్త్రీతో సుఖించండి, వావి వరుసలు లేనే లేవు, వివాహం అనేది మానవుని నాశనం చేస్తుంది అంటూ పాషాండ మత బోధనలు చేశాడు. అది విన్న ప్రజలు యజ్ఞాలు, యాగాలు, పూజలు మానేసి విచ్చలవిడిగా తిరగడం మొదలుపెట్టారు. అది గమనించిన దివోదాసు తథాగత బుద్ధుడిని తన వద్దకు పిలిపించుకుని ఆ బోధనలు విన్నాడు. దాంతో దివోదాసు కూడా ఆ బోధనలకు ప్రభావితుడై తను చేసే వైదిక కర్మలు విడిచిపెట్టేశాడు. దీంతో అతని తపశ్శక్తి క్షీణించి తను నిర్వహిస్తున్న పంచభూతాలు, అష్టదిక్పాలకుల విధులు నిర్వహించలేకపోయాడు. దాంతో కాశీలో తీవ్రమైన కరువు ఏర్పడి ప్రజలు అల్లాడిపోయారు. చివరికి దివోదాసుకి తను చేసిన తప్పు తెలిసి వచ్చి శివుణ్ణి ప్రార్థించి క్షమించమని వేడుకొనగా శివుడు ప్రత్యక్షమై దివోదాసుని దీవించి తన పేరుతో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చేయమని చెప్పగా దివోదాసు తన పేరుతో దివోదాసేశ్వర లింగాన్ని ప్రతిష్ఠ చేయగా శివుడు అతనికి కైవల్యాన్ని ప్రసాదించాడు. ఆ విధంగా తిరిగి కాశీ పవిత్రమైన ప్రదేశంగా మారింది.